అధ్యక్షత వహిస్తున్న సోదరుడు రతన్ గారికి, అలాగే మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కొడపాయ అన్నాకి, అలాగే వేదిక మీద ఉన్న అస్మా జిల్లా అధ్యక్షులు శేఖర్ గారికి, ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షులు పివి రతన్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రమణారెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ట్రెజరర్ కృష్ణారావు గారికి, ఉదయగిరి సెక్రటరీ ఉదయశంకర్ రెడ్డి గారికి, ట్రెజరర్ శ్రీనివాసం గారికి, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇది. మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, వారి సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. అలాగే దాదాపుగా 2 గంటల నుంచి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. కల్చరల్ యాక్టివిటీస్ చూడడం జరిగింది. అన్బిలీవబుల్ టాలెంట్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇంత టాలెంట్ ఉంది. తర్వాత దానికి వెనకాల కృషి చేసిన పేరెంట్స్కి కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, ఆ డ్యాన్స్ టీచర్ ఎక్కడ ఉన్నారు? ఒకసారి డ్యాన్స్ టీచర్ ఎవరంటే దానికి చేసింది వెళ్ళిపోయాడు. ఒకసారి నా అభినందనలు తెలపండి. అమేజింగ్ జాబ్ అక్కడ చేసింది. ఎందుకంటే ఒక వేదిక మీద ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాల చాలా కృషి అవసరం. నేను పర్సనల్గా చాలా చేస్తున్నాను. నేను అమెరికాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము పిల్లల రకంగా ట్రైన్ చేసి అంత ఓపికగా వాళ్ళు ఉండి పర్ఫామ్ చేయడం అనేది వరంగా వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఫీల్ కొంత తగ్గుతుంది. స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు కానీ వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా ప్రోత్సహించండి. మోర్ కల్చరల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండండి. స్టేజ్ మీద కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటే వాళ్ళ ముందుకు కూడా జరుగుతూ ఉంది. అలాగే వేదిక ముందున్న ఉపాధ్యాయులందరికీ, అలాగే మా ఆడపడుచులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కానీ, మా ఆడపడుచులందరికీ కూడా నేను అండగా ఉంటాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నియోజకవర్గ పరిధిలో ఏదైనా కూడా మీకు అండగా ఉండి పరిష్కారం తీసుకొని ముందుకు పోదాం. అలాగే మన ఆర్గనైజేషన్కి కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద కూడా ఒక్కొక్క సమస్య మీద మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ సమస్యల గురించి. మన వేజ్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఇప్పుడే అధ్యక్షులు చెప్తా ఉన్నారు. శాలరీస్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో. అలాగే డాన్స్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎక్సలెంట్ మాధవ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉపాధ్యాయుల విలువ ఎంత అనేది నాకు పర్సనల్గా తెలుసు. నాకు హై స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ ఒక ఇంగ్లీష్ టీచరు, ఒక మ్యాథ్స్ టీచరు, ఇద్దరు వాళ్ళు ఇద్దరు వేసిన ఫౌండేషన్నే నేను ఈరోజు ఇక్కడ నిలబడాలని చేస్తుంది. కేవలం వాళ్ళిద్దరు చేసిన ఫౌండేషనే. అలాగే మిగతా టీచర్స్ అవ్వచ్చు కానీ, సో ఉపాధ్యాయుని అవసరం కానీ సెకండ్ పేరెంట్ గా చూస్తాను నేను. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక పిల్లలతో యాక్సెస్ ఉండేది కేవలం టీచర్స్కే. వాళ్ళని ఏదైనా కరెక్ట్ చేసేదానికి కానీ, వాళ్ళని గైడ్ చేసేదానికి కానీ కేవలం టీచర్స్కి అవకాశం ఉంటుంది. పెద్ద బాధ్యత. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో మనం చేయాల్సింది చాలా ఉంది. మీ బాధ్యత చాలా ఉంది. మీరందరూ కూడా నాతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా నేను ఒకటే చెప్పాలమ్మా, కసిగా పనిచేయండి. మీరు ఈరోజు ఏ రకంగా అయితే ఇక్కడ అన్ని పార్టిసిపేట్ చేశారో ఆడపిల్లలందరికీ కూడా, మా విద్యార్థులందరూ కూడా చెప్తాను, అదే కసిగా మీరు వర్క్ చేయండి. 8, 9, 10, 11, 12 4 గ్రేడ్స్ చాలా ఇంపార్టెంట్ అన్న లైఫ్లో. ఆ 4 సంవత్సరాలుగా మీరు కష్టపడగలిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్.